దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో బుధవారం రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. యాంత్రీకరణలో భాగంగా ఈ ఏడాది రైతులకు తైవాన్ స్ప్రేయర్స్, ట్రాక్టర్ డ్రైవ్ పరికరాలు, రోబోవేటర్స్ రాయితీపై రైతులకు అందజేశారు. మండలంలో ఇప్పటి వరకు 27,000 విలువ కలిగిన 30 తైవాన్ స్ప్రేయర్స్, విత్తన ఎద గొర్రులు, చెక్కల గొర్రులు 50% రాయితీపై మండల వ్యవసాయ అధికారులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారిని పి శిరీష, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ, వ్యవసాయ విస్తరణాధికారి ఆలా రమేష్ బాబు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, గ్రామాల సర్పంచులు తాడిబోయిన రామకృష్ణ, సిద్దిల శ్రీవాణి ఉజ్వలహరిణి, బీజేపీ నాయకులు చుండూరు మమహేశ్వరరావు, కొంగర జోగేంద్ర ప్రసాద్, కాజా భాస్కర్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 2024-25 సంవత్సరం కింద దుగ్గిరాల మండలానికి 20,44,000 విలువైన పనిముట్లు మంజూరు చేయడం జరిగింది. వ్యవసాయ వ్యక్తీకరణ రైతులకి తైవాన్ ట్రాక్టర్ డ్రైవ్, రోడ్ వేటర్స్ లాంటివి సబ్సిడీ రూపంలో మంజూరు చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరంలో రైతులందరూ ఎంతో ఇబ్బందులు పడ్డారు. లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం వెంటనే ఈ అవకాశం కల్పించినందుకు రైతులందరూ, దుగ్గిరాల మండల రైతులందరూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రైతులకి వ్యవసాయ శాఖ ద్వారా 20 లక్షల రూపాయల పనిముట్లు, అంటే పవర్ స్ప్రేస్ అయితేనేంటి, ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అయితేనేంటి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతులకి ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో సబ్సిడీ ద్వారా ఈ వ్యవసాయ శాఖ వారు అందించడం జరిగింది. ముఖ్యంగా మనకు తెలుసు, మన గవర్నమెంట్ వచ్చినాక అనుకోని విధంగా తుఫాను వచ్చినప్పుడు కూడా రైతులకి పంట నష్టం కూడా చెల్లించారు. రైతు బీమా కల్పిస్తున్నారు, ఈ క్రాప్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ క్రాప్ చేయించుకున్నట్టయితే, ఈ కేవైసీ చేయించుకున్నట్టయితే అనుకోని విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వం వారి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈ సబ్సిడీ పథకాన్ని అందరూ కూడా తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వం తరఫున రైతులందరికీ కూడా